ఇక భారీ వర్షాలకు సిటీలున్న రోడ్లన్నీ నీళ్లతోనే నిండిపోయినాయి. పంజాగుట్టల మోకాల్లోతు నీళ్లున్నాయి. దీంతోని ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు గ్రేటర్ అధికారులు సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిలిచిన నీళ్లను క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ను కూడా ఎక్కువసేపు జామ్ కాకుండా చూస్తున్నారు. ఇంకెన్ని వివరాలు పంజాగుట్ట నుంచి కార్తీక్ చెప్తారు. కార్తీక్, ఓవర్ టు యూ. హైదరాబాద్లో తెల్లవారుజామున నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మనం ఇప్పుడు పంజాగుట్ట చౌరస్తా వద్ద ఉన్నాం. పంజాగుట్ట చౌరస్తా వద్ద ప్రధానంగా మార్నింగ్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. మార్నింగ్ ఏదైతే ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి వర్షం కురుస్తున్నప్పటి నుంచి మొత్తం కూడా ఈ పంజాగుట్ట రోడ్ టువార్డ్స్ అమీర్పేట్ వెళ్ళే రోడ్ అంతా కూడా జామ్ అయిపోయింది. వాటర్ మొత్తం కూడా వన్ సైడ్ మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. ఇటు ప్రయాణికులు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే అంటే మార్నింగ్ నైట్ నుంచి కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ కొద్దిసేపటి క్రితమే ప్రత్యేకంగా ఈ వాటర్ తీసేయడానికి ప్రత్యేకంగా మిషన్స్ కూడా తెప్పించారు. వాటర్ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం వాటర్ కూడా క్లియర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే మార్నింగ్ నుంచి కూడా ఇటు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, అలాగే స్కూళ్ళకు వెళ్ళేవాళ్ళు ఇలా మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు దీంతో పాటుగా ఇటు అయితే నిమ్స్ హాస్పిటల్కు రోగులు కూడా భారీ ఎత్తున వస్తారు. ఇటు మన నిమ్స్ హాస్పిటల్ వెళ్ళే మొత్తం 2 వైపులా నిమ్స్ హాస్పిటల్ ఇన్గేట్ ఉంది. ఇన్గేట్ దగ్గర మనం విజువల్స్లో చూడొచ్చు. ఇన్గేట్ మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. రోగులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఎంట్రీ అవుతున్నారు. మనం ఇప్పుడు కొందరు అమ్మా ఎక్కడి నుంచి వచ్చినామమ్మా, ఎట్లా ఉంది? పొద్దున్న నుంచి రాత్రి నుంచి వర్షం పడుతుంది కదా, ఎట్లా ఉంది? వర్షం బాగా పడుతుంది. ఎక్కడికి వచ్చినావు నువ్వు? ఎందుకోసం వచ్చినావు? ఇట్లా ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? ఇబ్బంది మాకు కిడ్నీ ప్రాబ్లం, ఆపరేషన్ వచ్చాను. అంటే హాస్పిటల్ వచ్చినావు కదా, ఇబ్బందులు వాటర్ బాగా అయిపోయినాయి. ఎట్లున్నది? ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి? ఆసుపత్రిలోనే బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేదానికి పోయేదానికి కష్టంగా ఉండదు. రోగులు కూడా చెప్తున్నారు హాస్పిటల్కి వచ్చినాం అసలు దాటాలంటే ఇబ్బందులుగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఈ మొత్తం అంటే మనం చూడొచ్చు నిమ్స్ హాస్పిటల్ ముందు ఫ్రంట్ లైన్లో మొత్తం కూడా 2 డోర్స్ ఉంటాయి. 2 డోర్స్ కూడా మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. అండ్ లోపలికి వెళ్ళాలంటే పేషెంట్ లోపలికి వెళ్ళాలంటే మోకాళ్ళతో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. మొత్తం అంటే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఈరోజు ఇదే పరిస్థితి ఉంది. అక్కడక్కడ మా నైట్ తెల్లవారుజాము నుంచి కురవడంతో మొత్తం కూడా రోడ్లన్నీ మొత్తం జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎందుకంటే హైదరాబాద్లో జనరల్గా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వర్షం కురిసిన రోజైతే ఇంకా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. మొత్తం కూడా ఇటు ట్రాఫిక్ వన్ సైడ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. దీంతో అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఇటు వాటర్ మొత్తం కూడా నిలిచిపోవడంతో అదర్ సైడ్ ఇంకో పక్కన్న రోడ్డు వైపు కూడా మళ్లించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. పక్కకున్న రోడ్డు మధ్యలో డివైడర్స్ను కూడా తవ్వి అటువైపు వాటర్ వెళ్ళే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్న విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇటు మోటార్స్ కూడా ప్రత్యేకంగా వాటర్ తీసేసేందుకు మోటార్లు కూడా తెప్పించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ మోటార్లతోటి కొద్దిసేపటి క్రితం ఇదంతా కూడా మోకాళ్ళ మట్టుకున్న ఎక్కువగా ఉండే ఈ ఏరియా అంతా కూడా, ఈ రోడ్ అంతా కూడా. కానీ జిహెచ్ఎంసీ అధికారులు అలాగే పోలీసు శాఖకు చెందిన అధికారులు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మోటార్ల ద్వారా క్లీన్ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే ప్రయాణికులు మాత్రం మార్నింగ్ నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాటర్ కొద్దిసేపటి వరకు వర్షం పడ్డ తర్వాత మొత్తం కూడా వర్షం లేనప్పటికీ ఈ రోడ్డు పైన మొత్తం కూడా వాటర్ చేరేసరికి ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మనం మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? ఈ వాటర్ ఇదంతా కూడా అయింది కదా? ఖైరతాబాద్ సార్, చాలా వర్షం పడ్డా సార్. ట్రాఫిక్ జామ్ అయింది బాగా, చాలా విమూర్తంగా పడ్డది వర్షం. ఏడికెళ్ళి ఎడిపోతున్నావు నువ్వు? ఎట్లా అయింది సార్? పంజాగుట్ట ఈ రోజు చాలా పడ్డా సార్ వర్షం, ఫుల్ పడ్డది. 4 గంటలకు స్టార్ట్ అయింది వర్షం. మీరు చెప్పండి, ఏడికెళ్ళి వచ్చారు? మేము జనగాం నుండి వచ్చినాం అన్న. వర్షం మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఏడికి వచ్చినావు నువ్వు? నిమ్స్ హాస్పిటల్కి వచ్చినా, కానీ ఇబ్బంది చాలా ఉన్నాయి సార్. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఇప్పుడు 20 నిమిషాలు పట్టింది. ఎక్కడ నుంచి అక్కడికి 20 నిమిషాలు పట్టింది? సెంట్రల్ నుండి ఇక్కడికి. అంటే నీకు భయం అనిపించలేదా? మ్యాన్ హోల్స్ ఇప్పటికి ఆపరేషన్ అయింది, దానికోసం చెకప్ కోసం వచ్చిన. అవి అట్లా మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి చూసినావు అక్కడ. అంటే బోర్డులో ఏమైనా పెట్టిరా? మ్యాన్ హోల్స్ దగ్గర బోర్డు పెట్టి ఎక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టారు. కానీ ఇబ్బంది సార్. కొంచెం ఈ వాటర్ అటు పోవడానికి కూడా కొంచెం ఏం పెట్టలేదు చూడండి. మీరు చెప్పండి, మీరు ఎడికెళ్ళి వస్తున్నారు? ఎట్లా ఉంది ఇప్పుడు? మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతుంది. ఎట్లా ఉన్నాయి రోడ్లు అన్నీ కూడా అదైపోయింది. ఇక అక్కడక్కడ ఎట్లా ఉంది? మీకు ఎట్లా పడుతుంది? ఇక్కడనే ఉంది సార్. అదే కొంత గుంతల నీళ్ళు వాటర్ ఆగింది కదా, దాని గురించి. ఇప్పుడు పేషెంట్ తెచ్చినా కింద పడేచ్చాడు, కింద పడింది ఇక్కడ వాటర్లో. అంతే సార్, ఇది ప్రాబ్లం ఇదే వచ్చింది ఇక్కడ. అంటే ఎటు వచ్చినావు? ఎటు పోతున్నావు? మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చినాము, పేషెంట్ తీసుకొని వచ్చేటి ఇక్కడ.
వచ్చాడు అది కింద పడేసిన ముసలాయి కింద పడింది ఇక్కడ. ఎందుకు వాటర్ గుంత ఉంది ఇక్కడ. అక్కడ గుంతలో పడినప్పుడు మ్యాన్ హోల్స్ దగ్గర ఏమిట్లేరా? ఎక్కడ ఏం లేదు. చూడొచ్చు మనం మ్యాన్ హోల్స్ దగ్గర కొన్ని మ్యాన్ హోల్స్ దగ్గరనే ఏదైతే బోర్డులు పెట్టారు, కానీ మిగతా మ్యాన్ హోల్స్ దగ్గర బోర్డులు పెట్టక ఇందాక ఒక రోగి కూడా ఒక ముసలాయన కూడా కింద పడిపోయిండు అని చెప్పి చెప్తుండ్రు. అంటే అందరూ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో చాలా ఇబ్బందిగా నడుస్తున్నారు. ఏదైతే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే రోగులు చూడండి చాలా ఇబ్బందిగా, మొత్తం కూడా వాటరు చాలా మటుకు ఎక్కువగా స్టే కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇటు మరికొందరితో వాహన చోదకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. టోటల్గా ఎట్లా ఉంది అంటే మార్నింగ్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. భయ్య చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా ఉంది? మార్నింగ్ నుంచి కూడా బాగా వర్షం పడుతుంది. ఇట్లా నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి వస్తున్నాండి. ఫుల్ వర్షం, ఏడవైనా ట్రాఫిక్ జామ్. ఎక్కడ ఉన్న ట్రాఫిక్ ఉంది. కమ్సే కమ్ వెళ్ళి 3 గంటల ఇక్కడ రానికి అంత టైం పడు. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు అంటే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసారు మీరు? చాలా ప్రాబ్లమ్ సార్, చెప్తున్నా. చాలా కష్టపడి వస్తున్నాం దూరంకి వెళ్ళి మేము. చాలా ప్రాబ్లం ఉంది. చూడండి ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మార్నింగ్ నుంచి మా రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇటు పంజాగుట్ట చౌరస్తా వరకు వచ్చేయడానికే సుమారు 3-4 గంటలు పట్టిందని చెప్తున్నారు. అందరూ కూడా అంటే ఈ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కానీ ఇంకొంచెం ఫాస్ట్గా క్లీన్ చేసి మాకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ఇప్పుడిప్పుడే మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఇటు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ మొత్తం కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఓవరాల్గా అంటే ఇక్కడ ఇంకో 1-2 అవర్స్లో మొత్తం కూడా ఈ పంజాగుట్ట ఏరియాలో మొత్తం కూడా క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.